ప్రపంచ దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక దేశంతో ఒక దేశం పోటీపడి అభివృద్ధి చెందుతుంటే దౌర్భాగ్యమేమో కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికి ఈ భారతదేశం అనేక నమ్మకాలతోని కులాల పేరు మీద మతాల పేరు మీద కుంపట్లు పెట్టుకొని రోజు రోజుకు దిగజారిపోతుందని మాత్రం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా మిత్రులారా, 2 రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఒక ఘటన యావత్ తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశాన్ని కూడా కలచివేసిందని మాత్రం చెప్పొచ్చు. కొందరు వ్యక్తులు అగ్రకుల అహంకారంతో అమాయకమైనటువంటి కేవలం 2 నెలల పసిపాప ప్రాణాలను తీసిండ్రంటే ఇది ఎక్కడ పోతున్నది, ఏం జరుగుతుంది సమాజానికి కనీసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. మిత్రులారా, మీకు అందరికీ తెలిసిందే, ఈ నెల 18 తారీఖు నాడు నాగర్ కర్నూల్ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి కమ్మెర గ్రామం దగ్గర శ్రీ మల్లికార్జున స్వామికి ప్రతి సంవత్సరం అక్కడ జాతర జరుగుతుంది. ఆ జాతరకు వెళ్ళినటువంటి ఒక చాకలి వాళ్ళ కుటుంబము, అబ్బాయి చాకలి అమ్మాయి ఎస్సి, వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకిద్దరికి ఒక 2 నెలల బేబీ ఉన్నది. ఆ మల్లికార్జున స్వామి దర్శనం సందర్భంగా మీరు తక్కువ కులం వారు, మీరు మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే ఒక 100 రూపాయలు మీరు కట్టాలని చెప్పి వాళ్ళు అనడంతో, మరి అందరు కడితే మేము కడతాం, మమ్మల్ని ఒక్కరిని ఎందుకు అడుగుతున్నారని చెప్పి కొంత అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కావచ్చు, అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వ్యక్తులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తుకారాం రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి కావచ్చు, మధురెడ్డి, వీళ్ళని నిలదీయడంతో ఒక వాట్సాప్లో ఒక చిన్న వాళ్ళని ప్రశ్నించడంతో ఒక కులం పేరుతో దూషించుకుంటా నన్నే ఇంత ప్రశ్నిస్తావని చెప్పి ఒక విచక్షణ రహితంగా అక్కడ కొబ్బరికాయలకు సంబంధించినటువంటి ఒక దుకాణంలో వేసి విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు అడ్డుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ తల్లిని కావచ్చు, వాళ్ళ భార్యని కావచ్చు, చివరకు 2 నెలల పాప, కనీసం పాపని అన్న ఆమె పాప ముఖం చూసన్నా వదిలిపెడతారని చెప్పి పాపను చూపించడంతో పాపని కూడా అత్యంత పాశవికంగా ఒక క్రూర మృగంలాగా ఈ దొంగనా కొడుకులు, ఈ లుచనా కొడుకులు బూటుకాలతో తన్నితే పాప కింద పడి కొట్టుకొని తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయిందంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత అమాననీయ ఘటన. మరీ గింత ఉంటుందా, ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా, ఎంత పెద్ద తలకాయలున్నా, వాడు ఏ పార్టీ ఎవడన్నా కానీ భయ్, ఈ పార్టీలు ఇవన్నీ తర్వాత. ఇక్కడ ఒక చిన్న బిడ్డకు, అభం శుభం తెలియని ఒక 2 నెలల బిడ్డకు, ఒక పసి గుడ్డుకు ఈరోజు ఇంత అవమానం జరిగితే ఇది నిజంగా చెప్పాలంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఈ దేశవ్యాప్తంగా ఈ కుల పెత్తందారి, కొంతమంది పెత్తందారులు, భూస్వాములు వేల రూపాయలు పైసలు ఎక్కాయి, భూములు ఎక్కాయి. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నా కానీ వాటికి పెట్టుబడి సాయం కింద ఎకరాకు 5000 రూపాయలు ఇవ్వడంతో బాగా కండకావరం ఎక్కాయి. ఈరోజు ఒక్కొక్కటి ఈ ఊర్లలో ఈ రకంగా కొట్టుకుంటున్నారు. ఖచ్చితంగా దీన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. వాడు ఏ పార్టీ వాడన్నా కానీ ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ వెనకాల ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా తావు లేకుండా ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా ఈ దొంగలకు ఈ పార్టీ పేరు చెప్పుకొని, ఈ కులం పేరు పెట్టుకొని అహంకారంతో వ్యవహరించినటువంటి ఈ 8 మంది ఎవడైతున్నాడో వాళ్ళని మొత్తం బొక్కలేసి మక్కలు ఇరగొట్టాలి. మిత్రులారా, వాళ్ళ బాధ చూస్తే అత్యంత దారుణంగా అనిపిస్తున్నది. మీరు ఒకసారి చూడండి, ఆ తల్లి బిడ్డలు వాళ్ళు పడ్డటువంటి గోస చూస్తే ఎంత దారుణం అసలు. చూడండి ఒకసారి, ఆ తల్లి తన బిడ్డని పట్టుకొని వెళ్తుంటే అసలు ప్రపంచమే ఇంత దౌర్భాగ్యంగా ఉంటుందా? ఈ రకంగా మన దేశంలో ఇంకా జరుగుతున్నదా? ఇంత అనాగరికంగా బతుకుతున్నామా అని అనిపిస్తున్నది. ఏం అహంకారం, ఇంత దౌర్భాగ్యము ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగలేకుంటుంది. దీని వెనకాల కొంతమంది నిజంగా మిత్రులారా, కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని స్పందించారు, మంచిదే.
పార్టీలకు అతీతంగా కొందరు స్పందించారు. బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, విశారదన్ మహారాజ్ కావచ్చు, చాలా కుల సంఘాలు, మత సంఘాలు, బహుజన్ సమాజ్ పార్టీ, ఇట్లా రకరకాల నాయకులందరూ ఈ ఇన్సిడెంట్ మీద ఖండించిండ్రు, బాధితుల పక్షాన నిలిచిండ్రు. మంచిదే. కానీ ఈ బాధితుల పక్షాన నిలిపిన సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు వారి రాజకీయ స్వార్థం కోసం ఈ ఇన్సిడెంట్ని ఒక అవకాశంగా వాడుకున్నారు. దయచేసి ఆ రకంగా వాడకండి. పార్టీలకు అంటగట్టకండి, ఒక కులానికి అంటగట్టకండి. చెప్తున్నారు ఒక కులం, సరే రెడ్ల కులం గురించి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీలో లేరు మిత్రులారా రెడ్లలో కూడా అందరు ఇట్లా ప్రవర్తిస్తారంటే అట్లా ఉండదు. ఎవడో ఒకడు అన్ని కులాలలో చేస్తుంటారు ఇట్లా. ఈరోజు తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు రెడ్డిలు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. మనం తీసుకున్నట్లయితే కిషన్ రెడ్డి రెడ్డే, కొండ విశ్వేశ్వర రెడ్డి రెడ్డే, మా డీకే అరుణమ్మ గారు రెడ్డే. మరి బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నట్లయితే స్థానిక మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు రెడ్డే ఉన్నారు, మల్లారెడ్డి రెడ్డే, ప్రశాంత్ రెడ్డి రెడ్డే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆ పార్టీలో కూడా ఉన్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ ఇన్సిడెంట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడు అవునన్న కాదన్న ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వీళ్ళ మీద చాలా ఇంకా అగ్రకులాల నాయకుల పెత్తనం ఉంది, చాలా గ్రామాల్లో ఉన్నది. దీన్ని చైతన్యం తీసుకురండి. ఈ కుల అహంకారాన్ని తగ్గించడానికి ఏం చేయాలనో చేయండి. వాడు ఆ పార్టీ వాడు చేయమన్నాడు, ఇట్లా మంచిది కాదు. నిజంగా చెప్పాలంటే కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పించిండ్రు అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పు తనవాడు చేసినా కానీ ఆయనది క్షమించే తత్వం కాదు. తప్పు ఎవడు చేసినా చట్టం ముందు వాడిని దోషిగా నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి దీన్ని పార్టీలకు, కులాలకు కాకుండా వ్యక్తులుగా చూసి వాడు అహంకారంతోనే చేసిండు, ఖచ్చితంగా వాని మీద చర్య తీసుకునే విధంగా, వాడిని కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం కొట్లాడదాం. ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేద్దాం. కానీ మీ రాజకీయ స్వార్థం కోసం, మీ వ్యక్తిగత స్వలాభం కోసం ఈ ఇన్సిడెంట్ని వాడకండి దయచేసి. ఆ రకంగా వాడడం వల్ల మీకు ఏమన్నా రాజకీయంగా కొంత మేలు జరగవచ్చు, కానీ అంతిమంగా బాధిత కుటుంబానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇటువంటి అహంకారం, ఇటువంటి బలుపు, ఇటువంటి కొవ్వు తగ్గాలే. కేవలం 100 రూపాయల పంచాది, వెనకడికి పెద్ద మనసులో సామెత చెప్తుండ్రి, గోటితోని పోయేది గొడ్డర్ల పాలు చేసిండ్రు అని చెప్తుండ్రి. అట్లా అయింది ఈరోజు. కేవలం ఒక 100 రూపాయల పంచాది చిలికి గాలి వానగా మారి ఈరోజు ఒక పాప, అమాయకమైనటువంటి పాప ప్రాణాలే కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఇట్లా ఉంటే ఇంకా కొంతమంది చెప్తున్నారు ఈ 2 కుటుంబాలకు మధ్యన కొంత పాత తగాదాలు కూడా ఉన్నాయంట. ఇంతకుముందు కూడా ఒకసారి వాళ్ళిద్దరు దాడులు చేసుకున్నారంట. ఆ దాడులు ఈ దాడులు అన్నీ కలిసి ఈరోజు ఇట్లా ప్రవర్తించారని కూడా అనుకుంటున్నాం. మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జాతరలు జరుగుతాయి. మేము ఇప్పటికీ చూస్తున్నాం చాలామంది ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ఎవరి మీద ఏమైనా కోపం ఉంటే ఇటువంటి జాతర సమయంలోనే ఈ జాతరలను అడ్డం పెట్టుకొని వారికి ఎవరైతే శత్రువులుగా ఉంటారో వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి సంస్కృతి చాలా జాతరలలో జరుగుతున్నది. దీని మీద కూడా ప్రభుత్వం తగిన నిఘా పెట్టి పోలీసు వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా దీన్ని ఎంక్వైరీ చేసి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలి. మరి జిల్లా ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మరి ఖచ్చితంగా దీని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. వచ్చి అక్కడికి వచ్చి ఏమైందని భార్యను అడిగితే వీళ్ళందరూ కూడా ఏం చెప్పినారంటే, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి నన్ను దర్శనం చేసుకునేటటువంటి క్రమంలో నన్ను ఇట్లా బూతు మాటలు పెట్టిందని చెప్పిన తర్వాత ఈ గణేష్ ఏం చేసిందంటే ఆ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయి నన్ను ఎందుకు, మా భార్యని, మా అమ్మని, మా అక్కని ఎందుకు బూతులు తిట్టినావు అని చెప్పేసి అడిగి అక్కడ ఆ శ్రీనివాస్ రెడ్డికి తర్వాత ఈ సాకలి వస్తువులకు మధ్యన గొడవ జరిగి కాపుల దగ్గర ఒకరు కొట్టుకున్న క్రమంలో ఎవరో ఈ దాంట్లో రాయి తీసుకుంటుంటే హెడ్ ఇంజరీ, శ్రీనివాస్ రెడ్డికి హెడ్ ఇంజరీ అయిన తర్వాత ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ వచ్చారు. 2 పార్టీలు పోలీస్ స్టేషన్ వచ్చింది. ఎస్ఐ గారు వచ్చి ఇద్దరు కూడా చెరువు కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఏమో సాకలు రాయి తీసుకుని కొట్టితే నా తలవాలి ప్రశ్నించారు.
దాని మీద ఒక కేసు నమోదు చేశారు. ఈ శాఖలో ఏమో నన్ను బూతు తిట్టిరు, చేతులతో కొట్టిన ఒక దరఖాస్తు ఇచ్చినటువంటి క్రమంలో అది కూడా ఒక కేసు జీడీ అటెండ్ చేసేసి కోర్టు పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని కూడా తీసుకున్న తర్వాత అది అక్కడికి అయిపోయింది. చిన్న ఇష్యూ కదా, మ్యాటర్ చిన్న ఇష్యూనే, సరే సబ్సైడ్ అయిపోతుంది. ఇప్పుడు పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడుకుంటారు, 2 రోజులు పోతే కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనం అందరం కూడా సబ్సిక్వెంట్ గా ఇది ఏమైందంటే నిన్న ఉదయం ఆ చిన్న పాప చనిపోయింది. వాళ్ళు రోజులాట కొట్లాట వల్ల చనిపోయింది. వాళ్ళ మీదే మాకు అనుమానం ఉందని చెప్పేసి వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినప్పుడు మేము ఏం చేసినామంటే కేసు నమోదు చేసినాం. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత డెడ్ బాడీని ఎస్ఐ గారు, సిఐ గారు, నేను ముగ్గురం కలిసి క్షుణ్ణంగా పరిశీలన చేసినాం. ఆ చిన్న పాప శరీరం మీద చిన్న ఒక స్క్రాచ్ మార్క్ కూడా ఎక్కడ కూడా కనపడలేదు. మేము ఏం చెప్పినామంటే పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ అమ్మాయి న్యాచురల్ డెత్ లేకపోతే ఏమన్నా వీళ్ళు స్కఫుల్ చేయడం వల్ల ఎక్కడన్నా ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ లేకపోతే ఏమైనా దెబ్బలు చనిపోయిందా అనేటటువంటిది డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ అట్లేదని ఉంటే మనం మర్డర్ కేసు కూడా పెట్టి రిమాండ్ చేస్తామని చెప్పాం. అయిన తర్వాత ఇది అక్కడికి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. పోస్ట్ మార్టం చేయించాం. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత సమ్ విలేజ్ పాలిటిక్స్ వల్ల అది రాత్ర సిచ్యువేషన్ అంతా కూడా ఎగ్జాగరేషన్ చేసి విశారద మహారాజు తర్వాత ఇంకా కొంతమంది బిఎస్పీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన తర్వాత మళ్ళీ మాకు ఫస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మళ్ళీ కేసు కావాలి సార్ అంటే, సరే మీరు ఏమిస్తారో ఇవ్వండి, దాని ప్రకారం మీరు కేసు చేస్తామని చెప్పేసి రాత్రి అందరినీ కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు మీద మళ్ళీ ఒక కేసు రిజిస్టర్ చేయడం. కేసు ఏంటంటే మమ్మల్ని చేతులతో కొట్టిరు, బూతులు తిట్టిరు, చంపడానికి ప్రయత్నం చేసి ఐరన్ రాడ్ తీసుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి, అదేవిధంగా ఈ అమ్మాయి యాక్చువల్గా మాకు శాఖలోనే తెలుసు, ఎస్సీ కులస్తురాలని తెలియదు. రాత్రి ఈ ఎస్సీ కులస్తురాలంటే మన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి మళ్ళీ ఒక కేసు నమోదు చేసి ఈరోజు ఒక 4 వ్యక్తులు తీసుకొచ్చినాం. వాళ్ళ 4 కూడా రిమాండ్ చేస్తాం. ఈ కేసులో మేము ఇప్పటి వరకు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేసాం. ఇంకా ఫర్దర్ ఏదైనా ఉంటే కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారంగా ఏదైతుందో అది పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం. దీంట్లో అనవసరమైనటువంటి రాజకీయ నాయకులు కానీ లేకపోతే కుల సంఘాల వ్యక్తులు కానీ ఎవరు కూడా అనవసరంగా రాతాంతం చేసి ఈ మేము చేస్తున్నటువంటి ఈ సాకలి కులస్తులకు సంబంధించినటువంటి మౌనిక అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఒరిజినల్ వచ్చేసి క్యాస్ట్ ఎస్సీ మనకు నిన్న ఇది దీని వెనుకల ఎవరు రాజకీయ కోణంలో చూడకండి. ఖచ్చితంగా ఈ దానికి నిజానిజాలను మేము లోతైనటువంటి విచారణ చేసి బాధితుల మీద, అదే విధంగా ఎవరైతే ఈ ఘటనకు కారణమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. దయచేసి దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పి జిల్లా ఎస్పీ గారు అయితే మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూసి బాధితులకు తగిన న్యాయం చేకూరే విధంగా మీరందరూ కూడా రాజకీయ పక్షాలుగా, రాజకీయ పార్టీలుగా మిగలగాలని మరొకసారి కోరుకుంటున్నాం. ఏది ఏమైనా ఈ దేశంలో ఈ కులాలు, ఈ కుంపట్ల మీద ఈ దేశము ఎప్పుడు అభివృద్ధి జరగదు. కాబట్టి ఇకనైనా ఈ కులాల పేరు మీద, మతాల పేరు మీద కుంపట్లు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం రాజకీయ నాయకులు కానీ ఇంకెవరు చేయకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇది చూస్తూనే ఉండండి SN TV.